నమస్కారం అండి. సాధారణంగా మనందరికీ కావాల్సింది ఏంటంటే నిత్యం ఉదయం లేవగానే ప్రతి అవసరం డబ్బుతో ముడిపడింది. ఆ డబ్బు సంపాదన కోసం ఉదయం లేచిన దగ్గర నుంచి మన సాయంత్రం రాత్రి నిద్రపోయే వరకు శ్రమిస్తూనే ఉంటాం. ఆ డబ్బు వస్తుంది కానీ నిలవదు. ఆ నిలవకపోవడానికి గల కారణాలు ఏంటి? వాస్తు శాస్త్రంలో దానికి ఏదన్నా వాస్తు దోషాలు ఉన్నాయా? డబ్బు నిలవకపోవడానికి అంటే కొంతమందికి ఇన్కమ్ ఉంటుంది, కొంతమందికి ఇన్కమ్ ఉండదు, ఇబ్బందులు పడుతూనే ఉంటారు. కొంతమందికి ఇన్కమ్ ఉన్నా కూడా డబ్బు నిలవదు, ఏదో విధంగా ఖర్చు అయిపోతుంటుంది. అంటే ఆరోగ్య సమస్యలు రావచ్చు, ఇంకోటి రావచ్చు, ఎవరికి అప్పు ఇవ్వచ్చు, ఇంకోటి డబ్బు నిలవకుండా కరిగిపోతూ ఉంటుంది. దానికి ఏం చేయాలి? అసలు మనం ఇంటికి వచ్చిన ధనం ఎక్కడ ఉంచాలి, ఎక్కడ దాయాలి? బీరువాలో పెట్టుకోవాలా, లేకపోతే ఏదైనా కబోర్డులో పెట్టుకోవాలా, ఏ ప్లేస్లో పెట్టుకోవాలి? మీరు ఎక్కడ పెట్టుకున్నప్పటికీ కూడా మనకి పూర్వకాలం అంతా కూడా బీరువాలు అవి ఉండేవి కాదు, ఈ ట్రంక్ పెట్లు ఉండేవి. అంటే ట్రంక్ పెట్లు ఉండేవి, తర్వాత ఐరన్ సేఫ్లు వచ్చినాయి. సేఫ్లు వచ్చిన తర్వాత కూడా దానికన్నా కూడా ముందు ఈ బంగారు కొట్టులో ఉండే పెద్ద 1 టన్ను 2 టన్నులు బరువు ఉండే చిన్న బీరువాలు ఉంటాయి అన్నమాట. అంటే 4 అడుగులు 5 అడుగులు ఎత్తులో ఉన్న బీరువాలు అట్లా ఉంటాయి. అంటే ఫైర్కి కానీ ఇంకోటి కానీ ఏది వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా లోపల ఉన్న వస్తువులు ఏం పాడవదు అనమాట. ఎంత ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పటికీ ఏం జరిగినప్పటికీ కూడా అలాంటి సేఫ్లు వాడేవారు జనరల్గా బిజినెస్ పీపుల్, పెద్ద బిజినెస్ పీపుల్ వాడేవారు. అంటే మార్వాడీస్, పెద్ద అప్పులు ఇచ్చేవాళ్ళు కానీ, బ్యాంకర్స్ కానీ ఇట్లాంటివి వాడేవాళ్ళు. మనకి అట్లాంటివి అవసరం లేదు. కానీ జనరల్గా అందరూ చేసే పని ఏంటంటే ఐరన్ బీరువాలు ఉన్నాయి కదా, ఐరన్ సేఫ్లు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు చేసే మొట్టమొదటి పని బెడ్రూమ్లో, మాస్టర్ బెడ్రూమ్లో నైరుతిలో పెడతారు. అంటే కొంతమంది ఉత్తరముఖంగా పెడతారు, కొంతమందికి తూర్పు ముఖంగా పెడతారు. ఏ విధంగా ఏ ముఖంగా పెట్టినప్పటికి కూడా నైరుతిలో బీరువా ఉండటం అనేది శ్రేయస్కరమే, మంచిదే. కానీ నైరుతిలో బీరువా పెట్టినప్పుడు మనం ఏం చేస్తామంటే జనరల్గా ఎవరైనా సరే ఏదైనా విలువైన పత్రాలు కానీ, డాక్యుమెంట్స్ కానీ, లేకపోతే ఇంకోటి కానీ, వస్తువులు కానీ, బంగారపు వస్తువులు కానీ, లేకపోతే వెండి వస్తువులు కానీ ఏదన్నప్పటికీ కూడా నైరుతిలో ఆ బీరువాలోనే పెడతారు. బీరువాలోనే సేఫ్గా ఉంటుంది. బెడ్రూమ్ అనేది కొంచెం ఒక పక్కగా ఉంటుంది కాబట్టి ఎవరికి ఇబ్బందులు లేకుండా, ఎవరికి కనపడకుండా ఒక సీక్రెట్ ప్లేస్ లాగా ఉంటుంది కాబట్టి పెట్టుకుంటారు, మంచిదే. కానీ ఇక్కడ జరుగుతున్న లోపం ఏంటంటే నైరుతిలో డబ్బు పెట్టినప్పుడు డబ్బు నిలవకపోవడానికి ప్రధాన కారణం అదే బీరువాలో ఇతర వస్తువులతో పాటు బట్టలు కూడా పెడతారు. బట్టలు పెట్టినప్పుడు బట్టలు ఒక 2-3 అరల బట్టలు ఉంటాయి. ఒక పక్కన ఏదో చిన్న బాక్స్ లాగా ఉంటుంది. ఆ బాక్స్లో లేదా ఒక అరలో ఒక లాకర్ లాగా ఉంటుంది. ఆ లాకర్లో ఈ వెండి వస్తువులు కానీ, లేకపోతే బంగారం కానీ, డబ్బు నగదు కానీ దాంట్లో జనరల్గా పెడుతుంటారు. అందరూ చేసే పని అయితే అది ఒక రకంగా ఫస్ట్ నుంచి మనకు అలవాటు అవుతుంది, మనకు వస్తుంది, అనాదిగా వస్తుంది. నైరుతిలోనే మనం వాడకం చూస్తున్నాం. నైరుతిలో బీరువా ఉన్నప్పటికీ, ఆదాయం ఉన్నప్పటికీ అనేక రకాల సమస్యలు మనం ఫేస్ చూస్తున్నాం. నైరుతిలోనే ఉంది కదా బీరువా, అందరూ నైరుతిలోనే పెట్టమంటున్నారు, మేము నైరుతిలోనే పెట్టాం. డబ్బు వస్తుంది, వచ్చిన వెంటనే ఖర్చు అయిపోతుంది. లేదా కొంతమంది అసలు నైరుతిలో బీరువా పెట్టాం, అసలు మాకు డబ్బే రావట్లేదు, బీరువాలో పెట్టే పరిస్థితులే ఉండట్లేదు. 1000 రూపాయలు వస్తే 1000 రూపాయలు అయిపోతున్నాయి, 1,00,000 రూపాయలు వస్తే 1,00,000 రూపాయలు అయిపోతున్నాయి. బీరువాలో పెట్టే అంత సమయం కూడా ఉండట్లేదు, వచ్చినట్టు ఖర్చు అయిపోతున్నాయి. దీనికి ఏం చేయాలనేది చాలామంది మదన పడుతూ ఉంటారు. దీనికి కారణం ఏంటంటే నైరుతిలో బీరువా ఉండటం అనేది, నైరుతిలో బరువు ఉండటం అనేది మంచిదే. ఎప్పుడైతే మనం నగదు సపరేట్గా ఒక బాక్స్ పెట్టి చేస్తున్నాం కానీ ఆ ఒక్కటే నగదుకు వాడాలి తప్పితే దాంట్లో మిగిలిన వస్తువులు, మిగిలిన లోహాల వస్తువులు, అంటే రకరకాల వస్తువులు, లేకపోతే గిఫ్ట్ ఆర్టికల్స్, ఇంకా రకరకాల విలువైన వస్తువులన్నీ అది ఏ లోహంతో చేసినప్పటికి కూడా కొంచెం విలువైన వస్తువు అంటే బీరువాలో దాస్తారు జనరల్గా. ఈ వాటితో పాటు చీరలు, పట్టు చీరలు ఉంటాయి. ప్రధానంగా ఇక్కడ దోషం ఎక్కడ ఏర్పడుతుందంటే పేరెంటాలకి పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు పట్టు చీరలు కడతారు. ఈ ముఖ్యంగా మహిళలు ఈ పట్టు చీరలు తీసుకెళ్ళి ఏదో పెళ్ళికి వెళ్ళాల్సి వచ్చింది, పట్టు చీర కట్టుకుంటారు. పెళ్ళి అయిపోయింది, తిరిగి వచ్చేస్తారు. ఆ పట్టు చీర అట్లాగే మడత పెట్టి మళ్ళీ బీరువాలో పెట్టేస్తారు. అది అంటే వాష్ చేయకుండా మనం ఒక కళ్యాణంకో, ఒక ఫంక్షన్కో, ఇంకో చోటకి వెళ్ళినప్పుడు అక్కడ రకరకాల వ్యక్తుల్ని, రకరకాల దీన్ని మనం కలుస్తూ ఉంటాం. అందరినీ, ఎంతోమందిని ముట్టుకుంటాం. అంటూ అనేది లేకుండా అక్కడ ఎవరెవరు మంచి స్థితిలో ఉన్నారు, మంచి స్థితిలో లేరో మనకు తెలియదు. అదే పట్టు వస్త్రాలు అంటే పట్టు చీరలో వచ్చి ఇంకోటి వచ్చి ఏ శారీస్ అయినా సరే అట్లాగే తీసుకొచ్చి జనరల్గా పట్టు చీరలు అంటే ప్రతినిత్యం వాష్ చేయడానికి వీలవదు కాబట్టి అలాగే మడతపెట్టి బీరువాలో పెట్టేస్తారు. అది చాలా ప్రధాన దోషం అన్నమాట. అంటే మన కంటికి తెలియకుండా మనం నిత్యం చేసే విషయాల్లో ఇలాంటి తప్పులు దొరుకుతుంటాయి. అంటే మీరు బీరువాలో కాకుండా బట్టలు ఇంకెక్కడ పెట్టుకోవాలంటారు. కరెక్టే, బీరువాలోనే పెట్టుకోవాలి బట్టలు. కానీ మీరు డబ్బు నిల్వ చేసేది మాత్రం అక్కడ కాదు. ఎక్కడ పెట్టాలంటే అంటే జనరల్గా అద్దెకు ఉండే వారికి అందరికీ ఇది సాధ్యపడకపోవచ్చు.
సొంతిల్లు ఉన్నవారు మాత్రం కుబేర స్థానానికి ఎదురుగా దక్షిణ గోడకి మీకు అవకాశం ఉంటే ఒక చిన్న లాకర్ లేకపోతే గాడ్రేజ్ కొన్ని రెడీమేడ్ దొరుకుతాయి, అది గోడకి ఫిట్ చేసుకోవచ్చు. అంటే దక్షిణ భాగంలో అంటే ఎక్కడంటే ఇంటి మొత్తానికి మధ్యలో ఉత్తరంలో మధ్య భాగాన్ని కుబేర స్థానం అంటాం మనం. కుబేర స్థానం అంటే ఏంటి? కుబేర స్థానం అంటే మనకి డబ్బులు వచ్చేది కూడా అట్నుంచే. కుబేర స్థానం అంటే ఉత్తర మధ్య భాగం నుంచే మనకి డబ్బు వచ్చే ప్రధాన ద్వారం అనమాట. అంటే ధనం అట్నుంచే వస్తుంది కాబట్టి అది వచ్చి ఎక్కడ ఉండాలంటే దక్షిణ గోడకి ఆనించి ఉత్తరముఖంగా మనం పెడతాం. దక్షిణ గోడకి ఒక సేఫ్ లాకర్లు అంటే చిన్నది లైట్ వెయిట్ది గోడకి ఫిట్ చేస్తాం. లేదా మీకు అవకాశం ఉంటే 4 అడుగుల బీరువా అక్కడ పెట్టుకోవచ్చు. ఎక్కడంటే గోడకి ఆనిచ్చి దక్షిణ గోడకి ఆనిచ్చి ఉత్తరం చూస్తున్నట్టుగా ఉత్తరముఖం మన డోర్ తీసినప్పుడు డోర్లు ఉత్తరానికి ఓపెన్ అవ్వాలన్నమాట. అట్లా కుబేర స్థానానికి ఎదురుగా కుబేర స్థానం ఎట్లా గుర్తించడం అంటే మన ఇల్లు మొత్తం పొడవులో ఒక 40 అడుగులు మన ఇంటి పొడవు ఉందనుకుందాం. 40 అడుగుల్లో 20 అడుగులు సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో ఆ సెంటర్ పాయింట్కి ఎదురుగా కొంచెం 2 అడుగులు అటు వెళ్ళినా పర్లేదు, కొంచెం 2 అడుగులు ఇటు వెళ్ళినా పర్లేదు. అంటే అటు పడమరకి జరిగినా ఇటు తూర్పుకి జరిగినా ఇబ్బంది ఏం లేదు. అక్కడ మీకు కన్వీనియంట్గా అక్కడ ఏదన్నా ద్వారాలు ఉంటే కనుక కొంచెం అటు ఇటుగా జరుపుకోవచ్చు. 3-4 అడుగులు అటు ఇటు జరిగినా ఇబ్బంది ఏం లేదు. అంటే కుబేర స్థానానికి ఎదురుగా కనుక ఈ విధంగా మనం ఏర్పాటు చేసుకుంటే అది కొంత డబ్బు వచ్చినప్పటికీ కూడా పూర్తిగా ఖర్చు అవ్వకుండా నిలవ ఉండటానికి అవకాశం ఉంది. అలాగే ప్రతినిత్యం మీరు వాడాల్సిన డబ్బు కూడా అక్కడే ఉంచి ప్రతినిత్యం మీరు వాడుతూ తీస్తూ దాంట్లో పెడుతూ అట్లా ఉంటే కనుక డబ్బు నిలవ ఉండి మీకు ఆదాయం కూడా పెరిగే ఛాన్స్ చాలా ఉందన్నమాట. ఇది ప్రాక్టికల్గా ఒక 3 సంవత్సరాల క్రితం కొంతమంది మా ఫ్రెండ్ సర్కిల్లో నా క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ విధంగా నేను దగ్గరుండి వారికి కుబేర స్థానానికి ఎదురుగా దక్షిణ గోడకి ఒక చిన్న సేఫ్ బాక్స్ లాంటిది తయారు చేయించి గోడకి ఫిట్ చేసి వారిని అంటే నేను కూడా మీకు చెప్తున్నానంటే నాకు ఆధారాలు ఉండాలి, ఇది నిజమా కాదా, ఇది సక్సెస్ అవుద్దా లేదా అనే విషయం నాకు తెలియకుండా మీకు చెప్పడం భావ్యం కాదు. అందుకనే సుమారుగా 3-4 సంవత్సరాల నుంచి నేను ఈ విధంగా ఈ బాక్సులు ఇట్లా దక్షిణ గోడకు పెట్టి ఉత్తర వైపు చూస్తున్నట్టుగా దానికి లాక్ సిస్టమ్ పెట్టుకుని ఈ విధంగా కొంతమంది ఇళ్ళకి మా స్నేహితుల ఇళ్ళకే నేను చేయించాను. ఈ చేసిన అందరూ కూడా దాదాపుగా ఒక 10-12 మంది ఉంటారు. అందరూ కూడా సక్సెస్ అయ్యారు దాంట్లో. ఎప్పుడు వారు నాకు చెప్పే అంటే ఇది స్టార్ట్ చేసిన ఒక 6 నెలల నుంచి 6 నెలల తర్వాత వాళ్ళు సక్సెస్లోకి రావడం నేను గమనించాను. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, సత్యనారాయణ గారు ఇక్కడ మేము ఎప్పుడైతే మీరు మార్క్ చేసి ఇక్కడ ఫిట్ చేయమన్నారో ఇక్కడ ఫిట్ చేసాం. రెగ్యులర్గా అంటే ఓన్లీ మేము దాంట్లోనే డబ్బులు పెడతాం తప్పితే వేరే వస్తువులు ఇతర డాక్యుమెంట్స్ కూడా పెట్టట్లేదు. డాక్యుమెంట్స్ అన్నీ ఆ నైరుతిలో ఉన్న బీరోలోనే పెట్టుకుంటున్నాం. ఇక్కడ ఓన్లీ డబ్బు మాత్రమే ఉంటుందండి, బంగారాలు ఉంటాయి. ఇది మీరు చెప్పిన తర్వాత మేము ఫస్ట్ ఒక 6 నెలలు మాకేం పెద్దగా అనిపించలేదండి. కానీ గ్రాడ్యువల్గా నేను అంటే ఒక మిత్రుడు చెప్పిన విషయం ఏంటంటే, గ్రాడ్యువల్గా నా అకౌంట్లో ఎప్పుడు కొన్ని లక్షల రూపాయలు అట్లా ఉంటున్నాయండి. ఈరోజు అంటే నేను ఈ విషయం కరెక్టా కాదా అని వాళ్ళని అడిగినప్పుడు, సార్ మీరు ఉన్నదే ఉన్నట్టు నిజం చెప్పండి, మనం స్టార్ట్ చేసి దాదాపుగా ఇది 1 సంవత్సరన్నర అవుతుంది. ఈ సంవత్సరన్నరలో మీరు ప్లస్లో ఉన్నారా మైనస్లో ఉన్నారా? ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే నాకు చెప్పండి. ఆ ప్లేస్ కాకపోతే మళ్ళీ మనం కొంచెం డెప్త్కి వెళ్ళి ఆ ప్లేస్ ఎక్కడ ఉన్నదని మనం సెట్ చేద్దాం సార్ అంటే, ఆయన చెప్పిన మాట ఏంటంటే, సత్యనారాయణ గారు అంతకుముందు నా దగ్గర వేలల్లో మాత్రమే ఉండేవి, ఎప్పుడైతే ఇక్కడ పెట్టి మనం చేసామో లక్షల్లో ఉంటున్నాయండి. ఏ రోజైనా సరే 10 లక్షల రూపాయలు తక్కువ కాకుండా నా దగ్గర నిల్వ ఉంటుందండి. అంటే నేను బిజినెస్కి వాడుకుంటూ ఉన్నప్పటికి కూడా ఆ 10 లక్షల రూపాయలు అట్లాగే ఉన్నాయండి. ఈ రోజు కూడా నేను దాన్ని అట్లా తీయలేదు. ప్రజెంట్ ఇప్పుడు వెళ్ళి మీకు చూపిస్తాను. మా ఇంట్లో నా బాక్స్లో 17 లక్షల రూపాయలు క్యాష్ ఉందండి. అట్లా ఉంటుంది. అట్లా నేను మెయింటైన్ చేయగలుగుతున్నాను. కానీ దాన్ని మాత్రం 100% మీరు చెప్పింది పాటించాను, నేను సక్సెస్ అయ్యానని చెప్పన్నారు. అట్లాగే ఇంకో మిగిలిన నలుగురు కూడా బాగానే ఉందండి, ఇక్కడ నుంచి మాకు ఫ్లోటింగ్ బాగానే ఉందని చెప్పారు తప్పితే ఎవరో దీనివల్ల మాకు ఇబ్బంది వచ్చిందని కానీ, లేదా చేసి అసలు ఇది దరిద్రంగా ఉంది నువ్వు చెప్పినప్పుడు మాకు రూపాయి రాలేదని చెప్పడం కానీ ఎవరో చెప్పలేదు. అంటే ఉన్నదే ఓపెన్గా తెలుసుకోవడం కోసం మా స్నేహితుల మధ్యలోనే ఇచ్చేసాం అనమాట. ఎవరో తెలియని వ్యక్తులు చెప్పినా వాళ్ళు చేయరు, మనం చెప్పింది నచ్చకపోవచ్చు వాళ్ళకి. ఇది నా క్లోజ్ సర్కిల్లో చేశాను కాబట్టి ప్రాక్టికల్గా ఇది ప్రూవ్ అయిన తర్వాత మాత్రమే మీకు ఈ విషయం చెప్తాను. ఇప్పుడైనా సరే మీరు ప్రాక్టికల్గా మీ ఉత్తరం అనేది కుబేర స్థానం అందరికీ తెలిసిన విషయం. ఆ కుబేర స్థానానికి ఎదురుగా పెట్టమంటాను తప్పితే నేనేమో ఇంకా ఎక్కడో కొత్త విషయాన్ని ఎక్కడో తీసుకొచ్చి నేను మీకేం చెప్పట్లేదు. కుబేర స్థానం అంటే సంపద గల స్థానం కాబట్టి కుబేరుడికి ఎదురుగా
దక్షిణ గోడ కానిచ్చి అంటే కొంతమంది ఉత్తరం గోడకి పెట్టమంటారు. ఉత్తరం గోడకి బీరువాది పెడితే ఉత్తరం గోడకి దాదాపుగా కబ్బోర్డులు కానీ బీరువాలు కానీ బరువులు పెట్టం మనం. కాబట్టి అక్కడ కాకుండా మీరు దక్షిణ గోడ కానిచ్చి కుబేర స్థానానికి ఎదురుగుండా పెట్టుకుంటే కనుక, అంటే కొంతమందికి అక్కడ డైనింగ్ ఏరియా వస్తుంది, కొంతమందికి హాల్ ఉంటుంది, కొంతమందికి ఇంకా వేరు వేరు రూమ్స్ రావచ్చు. ఏదున్నప్పటికీ కూడా కుబేర స్థానానికి ఎదురుగా మీకు ఏదైతే దక్షిణ గోడ మీకు అందుబాటులో ఉందో ఆ దక్షిణ గోడ కనుక చిన్న బాక్స్, ఎక్కువ అక్కర్లేదు, ఎంతో ఒక చిన్న 5-6 కట్టలు 10 కట్టలు అట్లా పట్టేట్టుగా ఒక చిన్న స్పేస్, ఒక అడుగు స్పేస్ ఉన్నా కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. అట్లాంటి బాక్స్ ఒకటి అక్కడ పెట్టి కుబేర స్థానానికి ఎదురుగా ఒక 2 అడుగులు అటు వచ్చినా ఇటు వచ్చినా ఇబ్బంది ఏం లేదు. ఆ సెంటర్ పార్ట్ అంతా కూడా దాదాపుగా ఒక 10 అడుగులకి అటు ఇటు అంతా కూడా అది కుబేర స్థానమే అవుతుంది. సెంటర్ పాయింట్ అంటే సెంటర్ పాయింట్లోనే పెట్టాలని రూల్ ఏం లేదు. అక్కడ గుమ్మం రావచ్చు, వేరే లేకపోతే మీ ఇంట్లో ఇంక ఇతరత్ర వేరు అవసరాలకు ఉపయోగిస్తూ ఉండొచ్చు. అందుకని ఒక 2 అడుగులు అటు కానీ 2 అడుగులు ఇటు కానీ చెప్పి ఇలాంటి బాక్స్ నిర్మించుకుని అక్కడ కనుక మీరు నిత్యం రోజువారీ వాడకానికి కానీ మీకు వచ్చిన అమౌంట్ కానీ ముందుగా అక్కడ పెట్టి మీరు వాడకం చూస్తే, ఇట్లాంటిది ఒక నెల 2 నెలలు మీరు ట్రై చేసి చూడండి. ఆ దాంట్లో వాస్తవం ఏంటో మీరే గ్రహిస్తారు. అంతా సస్యశ్యామలంగా ఉంటుంది. లక్ష్మీదేవి స్థిరంగా ఉండటానికి చాలా అవకాశం ఉంటుంది అన్నమాట. నమస్కారం.